ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖాళీగా ఉన్నటువంటి బోట్ వచ్చి కొట్టింది. ఇక్కడ దాంట్లో ఏంటంటే ఖాళీగా ఉన్న వచ్చి బోట్ కొట్టింది. అక్కడే ఉండడం వల్ల ప్రవాహానికి ఎప్పుడు ఇసుక అక్కడికే మేట్లు వస్తాయి కదా గేట్ల దగ్గర, ఆ మేట్లతో నిండింది అది. ఇది వినండి సార్ ఒకసారి, మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. ఇది ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు సార్. ఎవరి వల్ల కానిది కేవలం తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో నిజంగా అందరినీ కాపాడారా బురదలో ముంచేశారా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఒక్కటి మాత్రం నిజం సార్. ఒక్కసారి అధికారులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్లే చేస్తాను, ఒక్కసారి అందరూ వినాలి. ఎందుకంటే ఈ పాపం ప్రభుత్వానిది అని తేలిన తర్వాత క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు ఎందుకు పెట్టకూడదు, ఇదే నా పాయింట్. ఎస్, ఒకసారి ఆ బయటలు పే చేయండి, దాన్ని బట్టి ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. సింపుల్ క్వశ్చన్ సార్. ఒకరేమో 2.5 లక్షల మందిని 2 లక్షల మందిని ఇక్కడ నుంచి శిబిరాలకు తరలించే అవకాశం లేదు కాబట్టి ముంచేశాం అని ఒప్పుకుంటున్నారు. ముంచేశాం, 60 మందిని చంపేశామని ఒప్పుకుంటున్నారు. రెండోది డిఈ మాటలు వింటున్నాం మనం. సార్ మేము ఎప్పుడో చెప్పాము ఇంత వరద వస్తుందని, అధికారులకు ముందే సమాచారం ఇచ్చామంటే ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది, అయినా సరే ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఒక్క హెచ్చరిక పోలీసుల ద్వారా కానీ రెవెన్యూ యంత్రాంగం ద్వారా కానీ ఒక మైకు పెట్టి కానీ ఒక డప్పు కొట్టి కానీ ఒక్క హెచ్చరిక కూడా చేయలేదు. మరి ప్రభుత్వం చేసిన పాపం అవునా కాదా? మాకు సమాచారమే లేదని కలెక్టర్ గారు అంటారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి 3.5 లక్షల మంది జీవితాలను బురదలో కూర్చి వరదలో కొట్టుకుపోయేలా చేసి 60 మంది ప్రాణాలు తీసి నేను తప్పించుకోవాలనుకుంటే అది నేరం అవుతుందా కాదా, ఆ నేరానికి శిక్ష ఉందా లేదా? అరుణ్ కుమార్ గారు గతంలో ఎప్పుడైనా ఇటువంటి కేసులు ఏమన్నా సుప్రీంకోర్టు ముందు కానీ హైకోర్టుల ముందు కానీ లేకపోతే ఈ తరహా ఎవరికైనా శిక్షలు పడడం కానీ కోర్టు సుమోటోగా తీసుకోవడం కానీ ఏమన్నా ఉన్నాయా? 2013 ఉత్తరాఖండ్ కెలామిటీస్ మీద సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అది నేను అందుకే అంటున్నది, ఫస్ట్ నుంచి న్యాచురల్ డిజాస్టరా మ్యాన్ మేడ్ అయితే ఖచ్చితంగా కేసు పెట్టుకోవచ్చు. 60 కుటుంబాలు 60 ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద సిసోడియా చెప్పారు కదా, చీఫ్ సెక్రటరీ సెల్ఫ్ డిపోజ్డ్, అడ్మిటెడ్. ఆయన మాకు తెలుసు ఎవాక్యుయేట్ చేయలేమని. ఎవాక్యుయేట్ చేయలేము వీళ్ళు ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు వెళ్ళిపోతారు కదా న్యాచురల్గా. గత వారం 2 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా కాషన్ ఇస్తే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు 20 గంటల్లో. సైకిళ్ళ మీద వెళ్ళిపోయేటోళ్ళు, బైక్ల మీద వెళ్ళిపోయేటోళ్ళు, స్కూటర్ల మీద వెళ్ళిపోయేటోళ్ళు, వాళ్ళ వెహికల్స్ని కాపాడుకునేటోళ్ళు, వాళ్ళ కనీసం తిండి గింజలు కాపాడుకునేటోళ్ళు బిచ్చగాలు కాకపోయేది కదా. ఈ రోజు అన్నమో రామచంద్ర అని మొత్తుకోవాల్సిన అవసరం 100% ఉంది. సోలీ రెస్పాన్సిబుల్, ది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ సోలీ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రాస్ నెగ్లిజెన్స్. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఈ ఎపిసోడ్ అంతా న్యాచురల్ కెలామిటీ కింద చూపించడానికి మాత్రమే గ్యాస్ కట్టర్లతో ఆ పడవలను కట్ చేస్తున్నారు. కామన్ సెన్స్ 2 ఇంజన్లు తగిలిస్తే అవి బయటికి వెళ్ళిపోతాయి. సింపుల్గా 2 ఇంజన్లు అంతేనా? అంతే కదా. స్ట్రీమ్ ఆగిపోయింది సార్, డౌన్ అయిపోయింది, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా, గేట్ల కంటే కిందికున్నాయి అవి. ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నాడు దాన్ని?
అక్కడ స్ట్రెంత్ అయిన స్తంభాలు కనిపిస్తున్నాయి, ఇంకా ఇట్లా కిందికి నేరోగా ఇప్పుడు కరువుగా వచ్చేసినాయి, అంటే ఇంకా బలంగా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళ ఫోర్సు లేదు. అటువంటిప్పుడు దానికి ఒక 2 ఇంజన్లు బిగిస్తే పడవలు చేపలు పట్టుకునే వాళ్ళకి చెప్తే వాళ్ళు 2 ఇంజన్లు బిగించి తీసుకొని పోతారు బయటికి. దీనికి ఇంత హంగామా చేసి దాన్ని న్యాచురల్ డిజాస్టర్ కింద అసలు ఎన్డీఆర్ఎఫ్ ఎందుకు ఎంటర్ కాలేదు? ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ రాలేదు. చేతులు ఎత్తేసినామంటారు, రాకముందే చేతులు ఎత్తేస్తారా ఎవరైనా? ఎన్డీఆర్ఎఫ్ ఎన్ని చేసింది దేశంలో? ఉత్తరాఖండ్ వరదలు ఎన్ని వందల కెలామిటీస్ వాళ్ళు కాపాడి